ఏదైనా హెల్త్ ప్రాబ్లం కోసము హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మొదట్లో కంప్లైంట్స్ పెరిగి తర్వాత నిదానంగా తగ్గుతాయని కొంతమంది అడుగుతుంటారు. ఈ స్టేట్మెంట్లో నిజం లేదు. హోమియోపతి సిస్టమ్ కనిపెట్టి దాదాపు 200 ఇయర్స్ అవుతుంది. ఒక 50 ఇయర్స్ బ్యాక్, 60 ఇయర్స్ బ్యాక్ కనుక చూసుకుంటే క్వాలిఫైడ్ హోమియోపతి డాక్టర్స్ మనకు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్లో కొంతమంది వేరే ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు ఈవినింగ్ టైము ఒక హాబీ లాగా కొన్ని బుక్స్ రెఫర్ చేసి మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు. అప్పట్లో ఇంత పెద్ద పెద్ద జబ్బులు ఉండేవి కావు. చిన్న చిన్న వాటి కోసం వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ మ్యాచ్ అయినప్పుడు కంప్లైంట్స్ రిలీఫ్ వచ్చేవి. అయితే హోమియోపతి సిస్టంలో కేస్ స్టడీ చేయడం చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. చాలా డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి. ముఖ్యంగా పేషెంట్ బాడీ తత్వాన్ని స్టడీ చేయగలగాలి. డిసీజ్కి సంబంధించి అంటే అది అసిడిటీ ప్రాబ్లమా, లివర్ ప్రాబ్లమా, కిడ్నీ ప్రాబ్లమా అలా స్టడీ చేయగలగాలి. దానికి కావాల్సిన టెస్ట్లు చేసేసి దాని డిసీజ్ గురించిన పూర్తి డీటెయిల్స్ ఇంటర్ప్రిట్ చేయగలగాలి. తర్వాత ప్రాపర్ మెడిసిన్ సెలెక్షను, దాని డోసేజు, దాని రిపిటేషను, ఆ తర్వాత ఇవ్వాల్సిన మెడిసిన్సు, వీటికి కావాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి యాక్టివిటీస్ అడాప్ట్ చేసుకోవాలి, ఎలాంటి అలవాట్లు మానుకోవాలి, ఇదంతా కూడా ఒక క్వాలిఫైడ్ పర్సన్కే అవగాహన ఉంటుంది పూర్తిగా. అయితే ఎప్పుడైతే ఈ డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ కనుక ఆ డిసీజ్కి కనుక మ్యాచ్ అవ్వలేదో ఆ సిచ్యువేషన్లో డిసీజ్ దానంతటదే ప్రోగ్రెస్ అవుతూ పోయేది. ఎందుకంటే దానిపైన మెడిసిన్ ఎఫెక్ట్ ఏం లేదు. కొద్ది రోజుల తర్వాత బాడీ సెల్ఫ్ హీలింగ్ వల్ల ఆ సిమ్టమ్స్ మెల్లగా తగ్గడం మొదలవుతాయి. చిన్న చిన్నవి కామన్ కోల్డే కావచ్చు, ఏదైనా బాగా ఉన్న బాడీ పెయిన్సే కావచ్చు, వైరల్ ఫీవర్ అనుకోవచ్చు, ఐసిటీ లాంటివి ఆటోమేటిక్గా తగ్గడం మొదలెడతాయి. ఈ సిచ్యువేషన్లో వాళ్ళు ఏమని ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు, మొదట్లో మెడిసిన్స్ ఇచ్చాక కంప్లైంట్స్ పెరుగుతాయి, తర్వాత నిదానంగా తగ్గుతాయని చెప్పేవాళ్ళు. ఇప్పుడు కండిషన్ పూర్తిగా మారిపోయింది. మన చుట్టూగా క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్ హోమియోపతి డాక్టర్స్ చాలామంది అవైలబుల్ ఉన్నారు. కాబట్టి ఏ ఏజ్ వాళ్ళకైనా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్కైనా కూడా సైడ్ ఎఫెక్ట్ లేని ట్రీట్మెంట్ కావాలనుకున్నప్పుడు